సో హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ సాటర్డే మీకు ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నెక్స్ట్ సాటర్డే నేను ఆ వీడియో చేస్తాను. దేని రిలేటెడ్గా వీడియో కావాలి ఈ వీడియోకి, ఇప్పుడు మన ఈ ఫ్రైడే వీడియోకి మీరు ఎంత కామెంట్స్ ఎక్కువ చేస్తే నెక్స్ట్ వచ్చే సాటర్డే ఆ లెర్నింగ్ వీడియో వస్తుంది. ఓకే, సో మీకు ఏ వీడియో కావాలి, దేని రిలేటెడ్ వీడియో కావాలో అది కామెంట్ చేయండి, దాని రిలేటెడ్ వీడియో చేస్తా. ఒకే మనిషి 4-5 సార్లు కూడా కామెంట్ చేయొచ్చు, బట్ ఏవి ఎక్కువ కామెంట్స్ ఉంటే దాని మీద నేను వీడియో చేస్తాను. ఓకే, సో ఫస్ట్ థింగ్, ఏమైనా గ్లోబల్ న్యూస్లు ఉన్నాయంటే ప్రజెంట్ మీకు ఆల్రెడీ గ్రీన్లాండ్ రిలేటెడ్గా, ట్రంప్ రిలేటెడ్గా నేను ఆల్రెడీ న్యూస్లు చెప్తూనే వస్తున్నా. అవే ఇష్యూలు జరుగుతున్నాయి. బట్ ఫ్రెష్గా ఏమైనా ఇష్యూలు ఉన్నాయంటే నిప్పా వైరస్ రిలేటెడ్గానే కొద్దిగా ఉన్నాయి కేసులు. ఒక 5-6, 6-7-8 దగ్గర కేసులు వెస్ట్ బెంగాల్లో రిజిస్టర్ అయ్యాయని చెప్తున్నారు. అయ్యాయి ఇది కొద్దిగా కోవిడ్ లాగా కాదు, కొద్దిగా సీరియస్. ఎందుకంటే కోవిడ్కి ఎయిర్లో స్ప్రెడ్ అవుతుంది. సో కోవిడ్కి వ్యాక్సిన్ కనుక్కున్నారు. కోవిడ్లో సిమ్టమ్స్ జ్వరం గట్టు వచ్చినా ఏదో చేసి తగ్గించే ఉంది. బట్ ఈ వైరస్ అలా కాదు, వస్తే మాత్రం 14 డేస్లో గాలికి వెళ్ళిపోవడమే మనం. సో ఏదైనా పాయింట్ ఏంటంటే మనం జాగ్రత్త తీసుకోవాలి. ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే గబ్బిలాలు ఉండడం వల్ల ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. గబ్బిలాల దగ్గర నుంచి కుక్కలకి కానీ మన జంతువులకి కానీ వస్తుంది, అక్కడ నుంచి హ్యూమన్స్కి వస్తుంది. సో వీలైనంత వరకు శానిటైజర్లు, పళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా గబ్బిలాలు ఏమైనా పళ్ళు మీద యూరిన్ చేసినా, గబ్బిలాలు అక్కడ కూర్చున్నా ఇంచుమించు తెలియదు కదా ఎక్కడ కూర్చుంటున్నా ఏంటో, మనం చూసామా ఏంటి. సో మనం ఏమైనా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏవి తీసుకున్నా 1-2 సార్లు హాట్ వాటర్ గట్టి బాగా కడగండి, శానిటైజ్ చేసుకోండి, తినండి, జాగ్రత్తగా ఉండండి. ఓకే, నెక్స్ట్ జాగ్రత్త ఉండడం తప్పలేదు కదా. నెక్స్ట్ ఎఫ్ఐఎస్ డేటా చూద్దాం. ఎఫ్ఐఎస్ డేటాలో ప్రజెంట్ డిఐ డేటాలో ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్లింగ్ అండ్ డిఐఎస్ కంటిన్యూగా బయింగ్. ఇట్ ఈస్ గుడ్. అండ్ ఇంపార్టెంట్ న్యూస్లు ఏమైనా ఉన్నాయంటే ప్రజెంట్ ఏమి ఇంపార్టెంట్ న్యూస్లు ఏమీ లేవు. అండ్ మీ అందరికీ తెలిసిందే 26th ఈజ్ అ హాలిడే. సో ఇంకా మనకి 26th అంటే వచ్చి మండే. సో మనకు లాంగ్ వీకెండ్ వస్తుంది రేపు. బాగా వినండి, రేపు ఒక్కరోజు మనం మార్కెట్లో జాగ్రత్తగా ట్రేడ్ చేస్తే, రేపు ఏ రోజు 23 రేపు ఫ్రైడే. ఓకే, 24 ఈజ్ అ సాటర్డే, 25 ఈజ్ అ సండే, 26 ఈజ్ అ మండే హాలిడే. ఓకే, 26 ఏది ఇగో హాలిడే, 26th రిపబ్లిక్ డే హాలిడే. సో 3 డేస్ లాంగ్ వీకెండ్ వస్తుంది. ఓకే, లాంగ్ వీకెండ్. సో మనం ఏం చేయాలి, రేపు ఫ్రైడే యూజువల్లీ లాంగ్ వీకెండ్ ఎప్పుడైనా వస్తే గుర్తుపెట్టుకోండి, ఫ్రైడే పూట మార్కెట్ ఏమవుద్ది, సైడ్ వేస్ మార్కెట్ అయ్యిద్ది. ఎందుకంటే ఆఫ్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు, ఆ హాలిడేని అడ్వాంటేజ్ తీసుకోవడానికి మార్కెట్ రేంజ్లో ఉంచుతారు. సో లాంగ్ వీకెండ్ వస్తుంది అంటే 3 డేస్ కంటిన్యూగా వస్తుంది కాబట్టి హాలిడే. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ మనం 27th ట్యూస్డే రోజే మార్కెట్ని చూడగలం. ఓకే, సో మనం ఏం ట్రేడ్ చేస్తాం, ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ ప్రజెంట్ ఉన్న లెవెల్స్లో మీకు ఇక్కడ కనబడుతుందా, నిన్న మనం ఏ లెవెల్స్ పెట్టుకున్నాం, మార్కెట్ ఓపెన్ అయింది, షార్ప్గా పడింది, విచ్ ఈస్ వెరీ గుడ్. మనకి ఇక్కడ ట్రేడ్ అయ్యి ఉంటుంది దీని కింద. ఇక్కడ మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి, ఇక్కడ హాల్ట్ అయిపోయింది. వెల్ అండ్ గుడ్. మనం ఎలా ప్లాన్ చేస్తాం రేపు, ఇది సపోర్ట్లానే ఉంచుదాం, కింద ఇది కూడా సపోర్టే, ఇది రెసిస్టెన్సే, ప్రజెంట్ ఇది రెసిస్టెన్సే. పైన ఏమైనా కొత్త రెసిస్టెన్స్ ఉందా అంటే బ్యాంక్ నిఫ్టీకి ఎస్, అది ఏ లెవెల్ అంటే ఈ లెవెల్, పైన ఈ లెవెల్. ఓకే, సో సింపుల్గా మనకి ఇది ఒక రెసిస్టెన్స్. లెవెల్స్ ఏమో 59,493, ఇది 59,200, అండ్ ఇది 58,900, అండ్ ఇది 58,500. ఇవి లెవెల్స్. ఓకే, ఇవే లెవెల్స్. మనం రేపు ఎలా ప్లాన్ చేస్తాం, మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది, బట్ నాకు ఇది రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయినట్టే, అంటే మంచిగా క్లోజింగ్ కాదు, దగ్గర దగ్గరలో క్లోజ్ అయింది. ఇఫ్ రేపు ఫ్లాట్ మార్కెట్ కిందకు వచ్చింది అనుకో, సేమ్ ఈరోజు వచ్చినట్టే రేపు కూడా కిందకు వస్తే, ఒకవేళ గుర్తుపెట్టుకోండి 59,200 దాని నుంచి మార్కెట్ కిందకు వస్తే జాగ్రత్త. ఎందుకంటే ఈరోజు బయర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళు బాగున్నారు. సో 59,200 కిందకు వస్తే కొద్దిగా ట్రాప్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కింద ఈ 59,200 కింద నేను అంత ప్లాన్ చేయను. మరి ఎక్కడ ప్లాన్ చేస్తారు సార్ అంటే 58,900 కింద, దీని కింద డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా. ఓకే, ఇక్కడైతే ఏం చేయను, ఇక్కడ ప్లాన్ చేస్తా.
అప్ సైడ్కి మాత్రం రేపు ఒకవేళ ఫ్లాటెడ్ మార్కెట్ అప్ వెళ్తే అప్ ప్లాను, లేదు 59,493. ఓకే, ఈ 59,493 పైకి వెళ్ళినా అప్ సైడ్, ఇది కూడా అప్ సైడ్ లెవెల్ అంతే. బ్యాంక్ నిఫ్టీ ఇంకేం లేదు. అండ్ కమింగ్ టు నిఫ్టీ ఫిఫ్టీ మీరు చూడండి, ఒక మంచి ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది. అండ్ మనం ఇక్కడ లెవెల్స్ పెట్టుకున్నాం సార్, జోన్స్. ఫస్ట్ నాకు అడిగితే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇది. ఓకే, ఆ కింద ఇంకేమైనా రెసిస్టెన్స్ ఉన్నాయంటే ఇగో ఇది కూడా ఒక రెసిస్టెన్సే. మార్కెట్ అక్కడ క్లోజ్ అయింది. ఆ కింద సపోర్ట్ ఏమో ఇది, దిస్ ఈజ్ ద సపోర్ట్. ప్రీవియస్ డే క్లోజ్ ఇది ఒక సపోర్ట్ కింద పనిచేస్తుంది. ఓకే, ఆ కింద మీరు వస్తే ఇది ఇంకొక సపోర్ట్, ఇది రెండోది. డన్. సో ఇవి సపోర్ట్లు, రెసిస్టెన్స్లు, ఇది. ఓకే, మనం ఎలా ప్లాన్ చేస్తాం ఏంటి? సింపుల్. చాలా బెస్ట్. 25,400 ఇక్కడ మార్కెట్, ఇది రెసిస్టెన్స్, నేను రెసిస్టెన్స్ కింద తీసుకుంటున్నా. అలాగే 25,290 ఇది కూడా ఒక రెసిస్టెన్సే. సో ఇది కూడా ఒక రెసిస్టెన్స్. మార్కెట్ క్లోజ్ ఇచ్చినా నేను రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తున్నా. 25,160 ఇది కూడా ఒక సపోర్టు. అండ్ 25,000, ఓకే, ఇది కూడా ఒక సపోర్టు. ఓకేనా, ఇది ఒక సపోర్ట్. మార్కెట్ ఏంటి ఇక్కడ క్లోజ్ అయింది 25,290 దగ్గర, ఇక్కడ ఈ లెవెల్ దగ్గర. నాకు కానీ మార్కెట్ రేపు ఒకవేళ ఈ కిందకు వస్తే నేను ఇక్కడ ఏవి ప్లాన్ చెయ్యను, ఎందుకంటే ఇది బయింగ్ జోను. సో ఇక్కడ నేను ఏ ట్రాప్ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ ఏంటి ప్లాన్ చేయను. 25,160 కింద డౌన్ సైడ్ ప్లాన్ చేస్తే, ఈరోజు మార్కెట్ ఇక్కడ ఇంత హాల్ట్ అయిందంటే బయర్స్ ఉన్నారని. సో దీని కింద నాకు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే ఇప్పుడు ఆ బయర్స్ అందరూ ఏమవుతారు, భయపడతారు. అప్పుడు మాత్రం నేను సెల్ చేస్తాను 25,160 ఈ జోన్ కింద. ఓకే, ఒకవేళ మార్కెట్ రేపు హ్యాపీగా పైకి బ్రేక్అవుట్ వెళ్తే 25,400 పైన అప్ సైడ్ ప్లాన్ చేస్తా. ఇది నా అప్ సైడ్ లెవెల్. క్లియరా? దీనిపైన నేను అప్ సైడ్ కూర్చుంటే అప్ సైడ్ ప్లాన్ చేస్తా హ్యాపీగా. ఫ్లాట్ మార్కెట్ పైకి వెళ్ళినా ఓకే, గ్యాప్ పిడి పైకి వెళ్ళినా ఓకే. అదే మార్కెట్ ఇగో ఫ్లాట్ కిందకు వస్తే 25,160 కింద మాత్రం డౌన్ సైడ్. ఒకవేళ మార్కెట్ సిగ్నిఫికెంట్ గ్యాప్ పిడిపోతే ఏంటన్న పరిస్థితి అంటే 25,400 పైన ఇడిపోతే, దెన్ పైన ఇడిపోయింది అనుకో, వెయిట్ చేయండి. మార్కెట్ కొద్ది ప్రైస్ యాక్షన్ చేసి ఈ రెసిస్టెన్స్ని సపోర్ట్ కింద కన్వర్ట్ చేసుకొని పైకి వెళ్తుందో లేదా ఎక్కడెక్కడ హాల్ట్ అవుతుందో చూసి ట్రేడ్ చేసుకోవడమే. అది ఆ గ్యాప్ పిడిపోతే ఎప్పుడైనా సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ అక్కడ వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్ ఏం చేస్తుందో చూసి ట్రేడ్ చేసుకోవడమే ఇంకా. ఓకే, అండ్ కమింగ్ టు సెన్సెక్స్ కూడా సేమ్ అవే లెవెల్స్, నేనేం మార్చట్లేదు. సెన్సెక్స్ ఈరోజు ఎక్స్పైరీ, చాలా వాలటైల్ ఎక్స్పైరీ ఈరోజు. ఓకే, వాలటైల్ ఎందుకనంటే ప్రీమియమ్స్లో మూమెంటం బట్టి వాలటైల్ అంటున్నా, చార్ట్ క్యాండిల్స్ బట్టి కాదు. ఓకే, సో ఇక్కడ చూడండి 82,700 ఇది మార్కెట్ ఉన్న రెసిస్టెన్స్. ఆ పైన ఇంకొక రెసిస్టెన్స్ ఉంది, కింద 81,900 ఇది సపోర్టు. ఆ కింద 81,400 ఇది ఒక సపోర్ట్. ఓకే, మార్కెట్ ఇక్కడ ఉంది. రేపు 82,700 పైకి కానీ మార్కెట్ వెళ్తే అప్ సైడ్ ప్లాన్ చేస్తా. ఓకే, ఒకవేళ మార్కెట్ కిందకు వస్తే 81,900 కింద మీకు కానీ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి 81,900 కింద. ఓకే, ఫ్లాట్డి కిందకు వచ్చినా ఓకే, గ్యాప్ ఉన్నది మార్కెట్ కిందకి వెళ్ళినా ఓకే, దీని కిందే మాత్రమే ప్లాన్ చేస్తాం డౌన్ సైడ్కి. ఫ్లాట్డ్ మార్కెట్ పైకి వెళ్ళినా ఓకే, గ్యాప్ అప్డ్ మార్కెట్ పైకి వెళ్ళినా ఓకే, 82,700 పైన అప్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఈ ఫ్లాట్డ్ మార్కెట్ పైకి వెళ్ళలేదు, కిందకి వెళ్ళలేదు, రేపు యూజువల్లీ మార్కెట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది టైంపాస్ చేసింది అంటే మార్కెట్ రేంజ్లో, దెన్ మార్కెట్ వదిలేయండి. ఎందుకంటే లాంగ్ వీకెండ్ కాబట్టి డెఫినెట్గా మోస్ట్లీ మార్కెట్ రేంజ్లో ఉంచడానికి ట్రై చేస్తారు. ఓకే, సో ఇవి లెవెల్స్. అండ్ సిల్వర్ ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర నుంచి ఆల్మోస్ట్ 3 to 4% నెగిటివ్ ఉంది. చూడాలి ఇంకా అది కంటిన్యూ చేస్తుందో ఫాలో, వెయిట్ చేస్తుంది అనేది మనం సిల్వర్లో కూడా చూడాలి. సిల్వర్ అండ్ గోల్డ్ ఆల్ టైమ్ హైట్ నుంచి రివర్స్ అయ్యాయి. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు 1 డే టైం ఫ్రేమ్లో చూస్తే ఒక డోజీ క్యాండిల్లా క్రియేట్ చేసింది, అంటే కన్ఫ్యూజ్ క్యాండిల్ ఇది. చూడండి ప్రీవియస్ ఈ లెవెల్లో ఎన్నిసార్లు డోజీ క్రియేట్ చేసింది, ఇక్కడ ఒకటి క్రియేట్ అయింది, ఇక్కడ ఒకటి, అంటే మార్కెట్ ఈ లెవెల్లో కన్ఫ్యూజ్ అయిపోతుంది, పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలా. బ్యాంక్ నిఫ్టీ ఈవెన్ నిఫ్టీ అయితే కొద్దిగా కిందకి వచ్చిందండి ఈ లెవెల్ ధరకి, ఈవెన్ సెన్సెక్స్ కూడా అంతే. బ్యాంక్ నిఫ్టీ అయితే పాటు రేంజ్లోనే చూడండి, ఆల్మోస్ట్ నవంబర్ 1 నుంచి నవంబర్ 28, డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 2, ఇప్పుడు జాన్ మొత్తం ఇదే రేంజ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ రేంజ్లో ఉంది. నవంబర్ మంత్లో కొద్దిగా అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది. దాని ముందు మంత్ మళ్ళీ అక్టోబర్ మంత్ మళ్ళీ మంచి ర్యాలీ అయ్యింది. అక్టోబర్ మంత్
మళ్ళీ దాని ముందు సెప్టెంబర్ మంత్ సేమ్ ర్యాలీ అయింది, మళ్ళీ డే క్లోజు. ఆగస్ట్ సైడ్ వేసు, జూన్ సైడ్ వేసు, జూలై మళ్ళీ వాలటైలు, మే మొత్తం సైడ్ వేసు. ఓకే, మళ్ళీ ఏప్రిల్ మంత్లో మూమెంటం అయింది, మార్చ్లో మూమెంటం అయింది, మళ్ళీ ఫెబ్ సైడ్ వేసు, జనవరి సైడ్ వేసు. సో మీరు అర్థం చేసుకోండి, 3-4 నెలలు ట్రెండింగ్ అయితే 3-4 నెలలు సైడ్ వేస్లో ఉండిపోతుంది. ఓకే, సో అదనమాట లెవెల్స్. అండ్ టెలిగ్రామ్లో నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేసి పెట్టాను, ఈరోజు ఏమైందో క్లారిటీ చూపిస్తాను. మార్నింగ్ రెండు వైపులా మీకు ఒక స్ట్రాటజీ చూపిస్తాను, మీరు చూడండి ఎలా పనిచేస్తుంది, దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, మార్నింగ్ ఈరోజు సిమ్యులేటర్లోకి వెళ్తున్నా. ఓకే, ఈరోజు మార్నింగ్ నిఫ్టీ 22 ఎక్స్పైరీ, ఒక 10:30 ఆ టైంకి నాకు మా ఎంట్రీ వస్తుంది. 10:30 ఆ టైంకి 27th ఈరోజు ఎక్స్పైరీలో చూడండి ఇక్కడ ఏమైందో. నేను ఏ వైపు సెల్ చేసాను చూడండి, ఇది సెల్ చేసి దూరంగా ఇది బై చేశాను, ఎందుకు మార్కెట్ రేంజ్లో ఉంటుందని. ఓకే, సేమ్ ఇలాగే 3,000-6,000 దగ్గర ప్రాఫిట్ ఉండాలి, సెల్ చేసుకుని కూర్చున్నాం. ఇఫ్ మార్కెట్ కొద్దిగా ఇది ఎంతవరకు వెళ్ళలేదు, ఇది ఇలా బై చేసి కూర్చున్నాం, సేమ్ 1,000-4,000 ప్రాఫిట్ ఇలా ఉండాలి. మార్కెట్ వన్ సైడ్ డైరెక్షన్ అయిన తర్వాత నేను ఏం చేసాను చూడండి ఇక్కడ, మార్కెట్లో ఆల్మోస్ట్ వన్ సైడ్ డైరెక్షన్ అయింది, అంటే మార్కెట్ పడడం మొదలెట్టింది. ఇక్కడ పడడం మొదలెట్టాక సింపుల్గా మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, హెడ్జ్ పొజిషన్ ఏం చేస్తారు తెలుసా, ఈ కాల్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని ఒక్కదాన్ని ఎగ్జిట్ చేయండి. చూపిస్తే ఎగ్జిట్ చేస్తే మొత్తం అప్ సైడ్ అంతా, ఇప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ అంతా కవర్ అయిపోతుంది చూడండి. హెడ్జ్ జస్ట్ చిన్న అడ్జస్ట్మెంట్, జస్ట్ మీకు ఇప్పుడు ఓవరాల్గా పొజిషన్లో 117 రూపీస్ లాస్ ఉంది, మీరు బుక్ చేసుకుంటే ఎంత 1,300 లాస్ బుక్ చేసుకున్నట్టు, బట్ ఒక సైడ్ అంతా కవర్ అయిపోయింది మీకు. ఇప్పుడు మీరు డే అంతా మార్కెట్ ఇంకా కింద వైపే, ఇంకా డే అంతా మార్కెట్ కింద సైడ్ ఉన్నా నీకు ప్రాఫిట్ వస్తుంది, లాస్ ఏం రాదు. ఈరోజు చూడండి ఏమైందో, ఇంకా ఎండ్ ఆఫ్ ది డే వరకు వెళ్ళేసరికి. ఓకే, సో మీకు ఈ 1,500 అంటే ఈ 1,300 ఉందా చూడండి, ఇక్కడ చూడండి, ఇదే మీకు ఇక్కడ చూడండి ఏమైంది. ఓకే, సో మీకు ఇంకా అలా వెళ్తే చూడండి ప్రాఫిట్లోకి వచ్చారా. సో ఇక్కడ 1,300 ఈ లాస్ కాస్త ఇది మీరు బుక్ చేసుకున్నారు, ఓవరాల్గా మీరు ఆ లాస్ కాస్త కవర్ అయిపోయి ప్రాఫిట్లోకి వచ్చేసారు చూడండి. ఇది నేను ఈ లాస్ ఆపాను అనుకోండి, దీన్ని ఆపితే మీరు 1,400 ప్రాఫిట్లో ఉన్నారు, ఎగ్జిట్ అయిపోయాను. బట్ ఆ లాస్ నేను కౌంట్ చేయాలి కదా, కౌంట్ చేస్తే నేను నో లాస్ నో ప్రాఫిట్లోకి వస్తారు. సో ఇలా కూడా ఒకటి ఉంది. లేదు మార్కెట్ కిందకి వెళ్తుంది అనిపించినప్పుడు మీరు ఏం చేయొచ్చు, దీన్ని ఎగ్జిట్ చేయకుండా, ఈ లెగ్ని ఎగ్జిట్ చేయకుండా, ఓకే జస్ట్ ఒక సెకండ్, ఈ లెగ్ని ఎగ్జిట్ చేయకుండా మీరు జస్ట్ నార్మల్గా పుట్లు 2 ఎగ్జిట్ అయిపోతే ఓన్లీ కాల్ మాత్రం ఉంచుకోవాలి. ఎందుకు కాల్ మాత్రం ఉంచుకోవాలి, మార్కెట్ కింద పడుతుంది కాబట్టి. ఈరోజు చేసింది అదే, పుట్ 2 ఎగ్జిట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ అది ఇచ్చాను. ఫస్ట్ మార్జిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఎందుకు మార్జిన్ ఎక్కువ ఉండాలి అంటున్నానంటే, ఇక్కడ మీరు చూడండి, నార్మల్గా ఇది ట్రేడ్ కదా, మనం ఒక కాల్ లెగ్ ఎగ్జిట్ చేస్తాం, నార్మల్ నీకు ఎంత పడుతుంది ఈ ట్రేడ్కి, 1,97,000 ఇట్లా పడుతుంది, అంటే బోత్ సైడ్స్ 72,000 పడుతుంది. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే 72,000. ఇప్పుడు ఈ ఒక్క లెగ్ ఎగ్జిట్ చేయగానే ఇక్కడ చూడండి మార్జిన్ మారిపోద్ది, ఇక్కడ ఆల్మోస్ట్ 1,50,000, 2 lakhs దగ్గర మార్జిన్ పడిపోద్ది, 1,59,000. సో అకౌంట్లో 2 lakhs ఉండాలి. ఇప్పుడు ఎవరి దగ్గర అయితే మార్జిన్ లేదో మరి వాళ్ళు ఇలాంటి పొజిషన్ కవర్ ఎలా తీసుకోలేరు. 1 lakhతో ట్రేడ్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు మనం పుట్లు 2 ఎగ్జిట్ చేసేయాలి. ఈరోజు నేను చేసింది అదే, పుట్లు 2 ఎగ్జిట్ చేసి కాల్ మాత్రం పట్టుకొని ఉంచుకున్నాను. ఎందుకు కాల్ ఉంచుకున్నాను, బికాస్ మార్నింగ్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ పడుతుండాలి కాబట్టి కాల్ మాత్రం సెల్ చేసి ఉంచాను. కాల్లో ఏమైపోయింది, అప్పుడు కాల్లో ఇది నీ రిస్క్ రివార్డు, ఇంకా మార్కెట్లో అట్లా టైం పాస్ చేస్తూ వెళ్తుంటే నీకు మొత్తం కాల్ సైడ్ ఏదైతే ఉందో ప్రీమియం డీకే మొత్తం అంతా పోయి ప్రాఫిట్లోకి వెళ్తావు నువ్వు. ఓకే, అది. సో ఈరోజు ఓవరాల్గా ఈవెన్ సెల్లింగ్లో అయితే మాత్రం 1,300 ఇట్లా లాస్ ఉంది. అండ్ సెన్సెక్స్లో కూడా చూడండి, సెన్సెక్స్లో కూడా ఈరోజు ఒక సెన్సెక్స్ ఒక ట్రేడ్ తీసుకున్నాం, అది ఇమీడియట్గా స్టాప్లెస్ ఉన్నది 2,500 లాస్, ఇంక డే అండ్కి 2,500 లాస్. ఇది ఈవెన్ అప్డేట్ కూడా చేశా. ఓకే, సో ఎవరైనా మెయిన్ హెడ్జింగ్ నేర్చుకోవాలి, మెయిన్ హెడ్జింగ్లో ఉన్న బెనిఫిట్ అదే, ఇప్పుడు నేను చూపించాను కవరింగ్, సో అట్లా హెడ్జింగ్లో ఉన్న బెనిఫిట్ అదే. సో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే Feb 2 నుంచి బ్యాచ్ మొదలవుతుంది. ఓకే, Feb 2 నుంచి Feb to March 2 months బ్యాచ్ మొదలవుతుంది. ఆల్రెడీ డిసెంబర్ టు జాన్ బ్యాచ్ రన్ అవుతుంది. ఇప్పుడు ఈ జాన్ ఎండ్ అయిపోతే వాళ్ళ బ్యాచ్ అయిపోయినట్టే. Feb 2 నుంచి మళ్ళీ న్యూ బ్యాచ్ మొదలైద్ది. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. చూడొచ్చు, డిసెంబర్ టు జాన్ అడ్వాన్స్ హెడ్జింగ్ బ్యాచ్, ఇది ఆల్రెడీ అయిపోయింది ఆ కోర్స్ ఇప్పుడు జాన్. సో ఇప్పుడు మీరు మాత్రం ఉన్నారు. ఫెబ్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే 700-145
6759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ పెడతాను. సో దట్ మీకు నచ్చితే మీరు ఇంట్రెస్టెడ్ అయితే మీరు నేర్చుకోవాలి అనుకుంటే స్పెసిఫిక్గా హెడ్జింగ్ నేర్చుకోవాలనుకుంటే మీరు మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ అయితే పెడతా. ఓకే. అండ్ నెక్స్ట్ ఇదేది కాకుండా మీరు నేర్చుకోవాలంటే మెసేజ్ చేయండి. ఇదేది కాకుండా జస్ట్ నా ట్రేడ్ కాపీ చేసుకోవాలి. ఓకే. నేను ఏ ట్రేడ్ చేస్తాను యాజ్ అదే ట్రేడ్ మీరు కూడా మీ ట్రేడ్ చేయాలి, కాపీ చేసుకోవాలంటే కాపీ మై ట్రేడ్ అని ఉంది. ఇది ఎక్కడ ఉంటుందంటే వీడియో కింద, ఇది వీడియో కదా, ఈ వీడియో ఓపెన్ చేయండి. నిన్న వీడియో ఓపెన్ చేయండి. నిన్న వీడియోలో ఇగో కింద మోర్లోకి వెళ్తే ఇక్కడ ఉంటుంది చూడండి, టెలిగ్రామ్ కాపీ మై ట్రేడ్ బై ఇలా ఉంటుంది టీటీఏ. సో ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా టెలిగ్రామ్ యాక్సెస్ వస్తుంది, మీరు జాయిన్ అయిపోవచ్చు. ఓకే. సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటివరకు వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. టేక్ కేర్.